హరిహర వీరమల్లు, రాజాసాబ్ రెడీగా ఉన్న రిలీజ్కి ఇంకా చాలా సినిమాలు రెడీగా ఉన్నాయిలే. ఎందుకంటే ఈ సీజను మన సినిమా ఫీల్డ్కి సమ్మర్ సీజన్ కొంచెం లేట్ స్టార్ట్ అయింది సినిమా ఫీల్డ్కి సంబంధించినంతవరకు. మామూలుగా ఏప్రిల్, మే, జూన్ సమ్మర్ సీజను పండగ సినిమాలకి. సంక్రాంతి సీజను, తర్వాత సమ్మర్ సీజన్, తర్వాత దీపావళి సీజన్, ఇలా ఉంటాయి సీజన్లు. ఆ సీజన్లో సమ్మర్ సీజన్ కొంచెం లేట్ అయింది. అందుకని పెద్ద సినిమాలన్నీ కూడా ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి ఒకటో తర్వాత ఒకటి. ఈ రెండు రిలీజ్ అవుతాయి, రెండు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. చూడాలి. రాజాసాబు ఎక్స్పెక్టేషన్ సినిమా, హరిహర వీరమల్లు ఎక్స్పెక్టేషన్ సినిమా. హరిహర వీరమల్లు నేను కోరుకునేది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అంటేనే ఏదో ఒక లేనిపోని ఒక అనవసరమైన విషయం, అనవసరమైన రచ్చ మొదలవుద్ది. ఏదో ఆయన సినిమాను ఆపడానికి అందరూ ప్రయత్నిస్తారన్న కలరు మొన్న ఒకసారి ట్రై చేశారు. అది తీరా చూస్తే వాళ్ళ ఎమ్మెల్యేని, వాళ్ళ జనసేన మనిషే థియేటర్ క్లోజ్ చేయాలని అన్నాడు, బయటకు వచ్చేసింది. దాంతో అది అలా సద్దుమడిగింది. వాళ్ళ ఎమ్మెల్యేనే అన్నాడు థియేటర్ క్లోజ్ చేద్దామని. అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇక మన ఇంటి మీద మన వాళ్ళు వేసుకున్నాడో సైలెంట్ అయిపోయారు. లేకపోతే దానివల్ల అదొక సినిమా ఆపాలి, ఆయన సినిమా ఆపాలని ఇండస్ట్రీ మొత్తం ఆలోచిస్తారు. ఇలా ఏదో ఒకటి చేస్తాడు. చేసి దానికి ఒక సినిమాకు ఒక బిల్డప్, ప్రతి సినిమాకి అంతే. ఇప్పుడు ఈ సినిమాకి ఇంతవరకు రాలా, బట్ ఈ సినిమా రిలీజ్ లోపు హరిహర వీరమల్లుకి ఏదో ఒకటి వాళ్ళతోటి ఒకటి లేపి ఆ సినిమాను అడ్డుకుంటానికి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపాలని చూస్తున్నారు. ఇలాంటి డ్రామాలు తీసుకొస్తారు. అలా డ్రామాలు రాకూడదని కోరుకుంటున్నాను. ప్రతిసారి ఆయన సినిమా రిలీజ్ అంటే రచ్చ, అనవసరపు రచ్చ. ఎవడో ఆ సినిమా, అనేక సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అందుట్లో ఆయనది ఒక సినిమా అంతే. ఆయనదేదో స్పెషల్ సినిమాగా అందరూ ఆయన ఆపాలని, ప్రపంచం అంతా ఆయన అడ్డుకోవాలని ఎదురు చూస్తున్నారు అని బిల్డప్లు ఇచ్చుకుంటూ ఉంటారు. ఈసారి అయినా ఆ బిల్డప్ రాకుండా మామూలుగా రిలీజ్ అయితే జనాలు మెచ్చుకుంటారు. ఓకే అంటే ఓకే, చూస్తారు. ఎన్నో పెద్ద సినిమాలు పోయినాయి, ఎన్నో చిన్న సినిమాలు సక్సెస్ అయినాయి. అందులో ఇది ఏ లిస్టులో చేరద్దో రిలీజ్ అయినాక ప్రేక్షకులు చెప్తారు. ఈ లోపల ఈ లేనిపోని హడావిడి రాకుండా ఉంటే ఇంతవరకు రాలేదు. బట్ రేపు రిలీజ్ లోపు ఏదో ఒకటి ఎవరితోటో కేసు వేయించి, ఎవరి మీద ఏదో చేసి, వీళ్ళ ద్వారా ఏదో చేసి, దాన్ని ఒక హడావిడి చేసి ఆ సినిమాను అడ్డుకోవాలని చూస్తున్నారని ఒక బిల్డప్ చేయడం జరుగుద్ది ఖచ్చితంగా. అది జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక పెద్ద అలవాటు అయిపోయింది, అది హ్యాబిట్ అయిపోయింది, హ్యాబిచువల్ ఎఫెక్ట్ లాగా. అది ఆయన సినిమా రిలీజ్ అంటే ఏదో ఒక రచ్చ చేయటం, ఏదో గొడవ చేయటం, ఏదో ఆయన సినిమా కోసమే ప్రపంచం అంతా అడ్డుకోవాలని చూస్తున్నట్టు, ఆయన ఒక్కడే హీరో అన్నట్టు. ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి, ఏ సినిమాకి ఎవడు ఇంత రచ్చ ఉండదు. ఆయన సినిమాని అడ్డుకోవడానికి ఎవరికి అవసరం? ఆయన సినిమా అడ్డుకుంటే ఎవడు నష్టపోయేది? ఆయన ప్రొడ్యూసరు, ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు. కనుక ఇండస్ట్రీలో ఎవరి సినిమాను ఒక నాశనం చేయడం కోరుకోడు. ఆయన బిల్డప్ ఇచ్చుకుంటూ ఉంటారు వాళ్ళ సినిమా తాలూకు వాళ్ళు. ఎప్పటికప్పుడు అదే జరుగుతుంది. ఈసారైనా జరగకుండా సాఫీగా రిలీజ్ అయితే మంచిది.